హాయ్ అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మంగళగిరి ఎకో పార్క్కి వెళ్ళామండి. ఎయిమ్స్ హాస్పిటల్ పక్కన ఉంది. ఇంతవరకు నాకు అంత పార్క్ ఉందని మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలియదు. 78 కిలోమీటర్లు విస్తీర్ణతో ఉంది. చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేస్తున్నారండి. ఇన్నాళ్ళు డెవలప్ ఆగిపోయింది కదా. కంపల్సరిగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన పార్కేను. చక్కగా పిల్లలు ఆడుకోవటానికి కానీ, మనకు రెస్ట్ రూమ్స్ కానీ, ఒక యోగా హాల్ లాగా చాలా బాగుంది. గ్రీనరీ కూడా చాలా బాగుంది. పక్కనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఎయిమ్స్ హాస్పిటల్, ఎకో పార్కు ఈ రెండు ప్రహరీలు ఒకటేనండి. అవి బిల్డింగ్లు కనపడుతున్నాయి కదండి. అవన్నీ వాళ్ళ క్వార్టర్స్ లాగా కట్టాలని అంటున్నారు. అది కరెక్టో కాదో కూడా నాకైతే అది కరెక్ట్గా తెలియదండి. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ. ఇంకా నేను కొంచెమే తీసాము. మేము మొత్తం 170 మంది వెళ్ళామండి. మా సీనియర్ సిటిజన్ తరపున 170 మంది వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ వివరాలండి, ఎటు వెళ్తే ఎట్లా ఉంటుంది అన్నది వివరాలు ఎక్కడికక్కడ బోర్డులు ఉన్నాయి. ఇంకా బాగు చేస్తున్నారు. ఇంతవరకు ఎన్నాళ్ళు పట్టించుకోలేదు కదా ఈ పోయిన గవర్నమెంట్లో. ఇప్పుడు వీళ్ళు పాపం బాగానే బాగు చేస్తున్నారు. ఎమ్మన్నే బాగోవు కదండి, కొంచెం బాగవుతున్నాయి. చెట్లు. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఎంత బాగుందో. నాకు ఇంకా ఫోటో ఇంకా క్లియర్గా తీయటం రాలేదు. అది ఎంట్రన్స్. మనం 20 రూపాయల టికెట్ ఉందండి. ఎంట్రన్స్ 20 రూపాయలు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది.